బలమైన గాయం. రక్తం కాదు, ఇది రక్తం కాదు, కార్మికుల క్రోధం. ధర్మదార్థులు చేస్తున్న అన్యాయాన్ని తగ్గించి వేసే అగ్ని ద్వారా ఇది ప్రపంచ ప్రళయానికే నాంది. ఏం పొగరు, ఏం పెగరు, ఇలాంటి మాటలు నా పిక్చర్లో ఉంటేనా? నా సామిరంగా 100 days, సిల్వర్ జూబ్లీ, బాక్స్ ఆఫీస్. సరికులారా, సరికుల స్త్రీలారా, గుర్తుంచుకోండి, ఈ రక్తంతో ఈ దేహం ఖాళీ కాలేదు. ఇది ప్రపంచ కార్మికులందరి మహాదేహంలో ఒక బొట్టు మాత్రమే. ఆఖరి బొట్టు కూడా నేలరాలు ఇంకిపోయేదాకా ఈ పోరాటం ఆగదు. పోరాటం జిందాబాద్. ఎంత పని చేసావు రత్న? చేయి సరిపోయిందక్క. మళ్ళీ ఎప్పుడు కనిపించమంటారు? మళ్ళీనా? ఎందుకు? పోరాటం ముగిసిందిగా, ఇక రాయబారం ప్రారంభమవుతుంది. తర్వాత చెప్తానులే. అయినా నాడే పటాలతో వచ్చేస్తాడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వస్తాడు రే. ఓకే ఓకే ఓకే. పర్సుకాళి, మహంకాళి, ఇదంతా నీ దయ, నువ్వే ఇప్పించాలి. ఓహోహో, పర్సుకాళి మహంకాళి, ఏమి డైలాగు, ఏమి డైలాగు. ఓహో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వరాలు? వరాలు రాజ్ కపూర్ ది గ్రేట్. ఓహో, ఇందాక మీరు అన్నారు డైలాగ్, అడిగిన జోహార్లు. బాక్స్ ఆఫీస్ అండి. కొంచెం దగ్గర. యూఆర్ లాయర్. బార్ ఎట్లా? నో నో నో, యూఆర్ అన్ యాక్టర్, హీరో. మిస్టర్ ఆపవయ్యా నీ దండకం. హీరో అంట, హీరో. పెద్ద మగాడు వచ్చాడు నన్ను హీరో చేయడానికి. ఏమయ్యా, మీ నాన్న నేనేమో రాయబారానికి పంపేదేమిటి? చచ్చా, ఒకటి తరపున నేను రావడం అండి. మరి నా తరపున నేను వచ్చాను సార్. వస్తే వచ్చావు కానీ వచ్చిన తర్వాత వెళ్ళు, నాకు విసుగ్గా ఉంది. సార్ సార్, నా డైలాగ్ కొంచెం వినాలి, అంత 1 minute లో చెప్పాను సార్. చెప్పు. ఓహో పిక్చర్స్ అని ఉంటుంది, దాని ప్రొడ్యూసర్ డైరెక్టర్ నేనే. దూసిన కత్తి గుండెలో గాయం. ఆ టైటిల్స్ అనుకోండి, కథా మాటలు లేవు. మాటలు పాటలు అన్ని మీతో రాయించుకోవాలని. పిక్చర్ తీస్తావా? మరి డబ్బు? డబ్బా మా బావసం ఉందిగా. ఎలా అన్నా డైలాగ్? చాలా బాగా అన్నావు కానీ మరి నాకేమిస్తా? నీకా? మరి డబ్బు లేకుండా కథలా వస్తుందయా? ఓహో, డబ్బుంటే వస్తుందండి. కొండ మీద కోతి కూడా దిగొస్తుంది. ఒట్టు ఒట్టు. ఆగండి. నూట 1, 1 1 2 నా లక్కీ నెంబర్. అయితే 200 రూపాయలు ఇవ్వచ్చుగా? 2 రూపాయలు కూడా ఇవ్వచ్చుగా. డబ్బుదే ఉందండి. గడుసువాడివేనే. కవి, కథ చెప్పు. అప్పుడే అడ్వాన్స్ ఇచ్చానుగా. ఓహో, అయితే చెబుతా విను. అనగ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 నग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 
ఒక తోట. అయితే కలర్ లో వేయచ్చు. ఆ తోటలో ఒక చక్కటి పిల్ల. ఆ తోటలో పిల్లగాలికి ఆ పిల్ల పమిట రెపరెపరెపరెపలాడుతూ ఆ పిల్లగాలి అలా 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 గాలి గాలి రెపరెప అలా అలా. తర్వాత అబ్బో ఆ తర్వాత చాలా ఉందిలే. కథ అక్కడి నుంచే రేసు గొర్రెలాగా పరిగెడుతుంది. కథ అక్కడి నుంచే మొదలా? చెప్పు 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 చెప్పు. అబ్బే బ్రేక్ వేసేసావుగా, మన ప్రవాహం ఆగిపోయింది. ఇక నువ్వు వెళ్ళిరా. 3 అయిపోయిందా? కవి రేపు పొద్దున్నే వస్తాను. రేపు వీడు లేటుగా లేస్తాడు. వీడు లేటుగానే వస్తాడు. పిల్లగాలి రెపరెప. ఆహా 101 భద్రకాళి అంతా నీ దయ. అయ్యో 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 ఏమండి? ఎవరు? మీరా? రండి రండి. లేవకండి, పడుకోండి. పర్వాలేదండి, మీరు కూర్చోండి. ఎలా ఉంది? ఏం చెప్పమంటారు, నెత్తికే దెబ్బ తగిలింది అనుకున్నాం. రాను రాను ఇప్పుడు గుండె కూడా తగిలింది. క్షమించండి, ఏదో పొరపాటు. అమ్మమ్మ
ఈ మాట అది మీ పొరపాటు కాదండి. ఆహా, మీరు కావాలని దెబ్బ కొట్టారనడం లేదు. అదంతా ఈశ్వర లీల. మీరు ఆ బకెట్ విసరబట్టి, అది నానెత్తినే తగలబట్టి, నాకు నొప్పి పుట్టబట్టి, మీకు జాలి కరగబట్టి, మీరిక్కడికి రాబట్టి మర్చిపోయాను. మీరు రాక రాక మా డెరాకు వచ్చారు. కాస్త టీ పుచ్చుకొని. పొద్దుపోయింది. అవునవును, మా పొద్దుపోయింది. పోనీ మీరు ఈ రాత్రికి ఇక్కడే భోజనం చేసి రెస్ట్ తీసుకుని రేపు ఉదయం వెళ్ళకూడదు? ఏమన్నారా? ఆహా, అలా అనడం గృహస్థుల ధర్మం. నేను ఇంకా గృహస్థుణ్ణి కాను కాబట్టి అలా అనలేదు. ఒకవేళ నేను అన్నా మీరు ఉంటారా, పెడతారా? మీరు భలే చమత్కారంగా మాట్లాడతారండి. హరించని చమత్కారం ఎందుకులండి? అయినా నా స్నేహితులందరూ నన్ను చమత్కార రంగారావు అంటారు. మీరు పుస్తకాలు బాగా చదువుతారెలా ఉంది? చదువు జాగ్రఫీ, ఇంజనీరింగ్, ఫిలాసఫీ, సైకాలజీ, తర్కం, వితర్కం, వాదం, వితండవాదం, మీమాంస, వ్యాకరణం ఎన్నెన్నో. మరైతే ఇక్కడ అన్ని ప్రేమ పుస్తకాలు ఉన్నాయి. అదేనండి నేను చెప్పేది. ఈ సబ్జెక్ట్స్ అన్ని ప్రేమలోనే ఉన్నాయి. చూడండి, ఇప్పుడు నేనే మిమ్మల్ని ప్రేమించాననుకోండి. ఉదాహరణకి చెబుతున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించాననుకోండి, మీరు జాలిపడి ఇక్కడికి వచ్చి నన్ను సముదాయించారనుకోండి. క్రమంగా మీరు నన్ను ప్రేమిస్తున్నారనుకుని గాలిలో మేడలు కడతాను. అదే ఇంజనీరింగ్. నేను ఇలా మాట్లాడుతుంటే మీ మనస్సులో మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారా అని ఊహిస్తాను. అది మనస్తత్వ శాస్త్రం, అంటే సైకాలజీ అన్నమాట. అనేక ప్రేమ కథలు అనేక సార్లు వల్లివేస్తాను. అది హిస్టరీ. మిమ్మల్ని ఆపాదమస్తకం వర్ణిస్తాను. అది జాగ్రఫీ. చూడండి, మీరు అలా కోపం తెచ్చుకుని మరొక బకెట్ తీసుకుని మరొకసారి నా నెత్తిని కొట్టారనుకోండి, విచారిస్తాను. అంటే వేదాంతం అన్నమాట, ఫిలాసఫీ. చూశారా ఒక్క ప్రేమ ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో. అయితే మీరు ఇంకా వేదాంత విషయాలు గుర్తుకు తెచ్చుకోవటం మంచిది. అంతేనంటారా? సాయంత్రం మీ నెత్తిన బకెట్ పడేసినందుకు చాలా విచారిస్తున్నాను. వస్తున్నారు దారికి వస్తున్నారు. మీ నెత్తిన పెద్ద గుండ్రాయి పడేవచ్చు. అలా 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 పోతుంది. మా బాబు గారు లక్షల కోట్లను, వాళ్ళకేం పనిలే, తినడం తిరగడం. సరే కానీ నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. మూడు కోసం నేను అలా అలా వెళ్ళేస్తాను. అలాగే కవి. ఓకే. అదే చెల్లి పిలువారా, అదే చెల్లి. మూడలా కంటిన్యూ చేయి. చాలా బాగుంది. ఇది ఓ మంచి పోజీ. అట్లా కాదు. స్టడీ స్టడీ. ఓకే రా, అట్లా వెళ్ళి ఇంకోటి తీద్దాం. రెడీయా? రెడీ. ఏది పోజ్? అదే కొంచెం మోహతో కొంచెం తెలుసా? దాట్స్ రైట్. స్టడీ స్టడీ. ఓకే, వండర్ఫుల్. రత్న, వెనక్కి చూడు, గాలిపోయి అప్పుడల్లా అయిపోయింది. చచ్చాం. పర్వాలేదులే, కొంచెం కసరత్తు. మీ అందాల చేతులు కందేను పాపం, ఎందుకు ఈ బెడద? మీ అందాల చేతులు కందేను పాపం, ఎందుకు ఈ బెడద? సాయము వలదా హోయ్ ఓ చెయ్యి వేసేదా? మీ అందాల చేతులు కందేను పాపం, ఎందుకు ఈడద? సాయము వలదా హోయ్ ఓ చెయ్యి వేసేదా? చిన్నాది నేను సన్నాని నడుము
అల్లాడిపోవాలా ఓయ్ ఉయ్యాల ఊచే వయ్యాది చేతులు మోటారు తోలాలా చిన్నాది నేను సన్నాని నడుము అల్లాడిపోవాలా ఓయ్ ఉయ్యాల ఊచే వయ్యాది చేతులు మోటారు తోలాలా ఇంపైన సొంపు వన్నెలు తరిగి వాడిపోవాలా ఇటు అప్పుడేటుగా టిప్పు టాపుగా అలసిపోవాలా ఓ మీ అందాల చేతులు కందేను పాపం ఎందుకు ఈ బెడద సాయము వలదా ఓ చెయ్యి వేసేదా కాలేజీ చదువుల తేలేవు గాని కాసింత తగ్గాలి ఓయ్ వేలాది వేల రూపాయలున్న వినయము చూపాలి కాలేజీ చదువుల తేలేవు గాని కాసింత తగ్గాలి ఓయ్ వేలాది వేల రూపాయలున్న వినయము చూపాలి మగవాని తోడు వలదన్న వనిత మహిళన కనరాదు ఈ కోపమెందుకు తాపమెందుకు తగునా ఇది నీకు ఓ మీ అందాల చేతులు కందేను పాపం ఎందుకు ఈ బెడద సాయము వలదా ఓ చెయ్యి వేసేదా కడగంటి చూపు కబురంపగానే శుభలేఖ పంపేను ఓయ్ విడిదింటి నుండి ఊరేగి నిన్నే పెళ్ళాడవస్తాను కడగంటి చూపు కబురంపగానే శుభలేఖ పంపేను ఓయ్ విడిదింటి నుండి ఊరేగి నిన్నే పెళ్ళాడవస్తాను మనసైన వాణి మామా అనగానే పొంగేను ఈ మనసైన వాణి మామా అనగానే పొంగేను ఇక వలపు దారిలో కలికి సేవలో కాలం గడిపేను ఓ మీ అందాల చేతులు కందేను పాపం ఎందుకు ఈ బెడద సాయము వలదా ఓ చెయ్యి వేసేదా